జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. నిన్న గ్రీన్ టీషర్ట్ వేసుకున్నాడు రాహుల్ గాంధీ. యూత్ఫుల్గా కొడుతుండు, ప్రకృతిలో కలిసిపోయినట్టు అనిపించింది నాకు. ఆయన మాట్లాడుకుంటూ ఒక మాట ఏమని అన్నాడు. ఆయన ఏమని అన్నాడు అనే దానికంటే ఎక్కువ, ఇవాళ నాకు కాంగ్రెస్కి క్రై బేబీ దొరికిన, అంటే ఎక్కువ ఏడిచిన బిడ్డకు పాలు ఎక్కువ తాగిపిస్తారట. సో ద క్రైయింగ్ బేబీ గెట్స్ మోర్ అని చెప్పి ఒక సామెత ఉంటుంది. సో ద కాంగ్రెస్ క్రై బేబీ చీఫ్ రాహుల్ గాంధీ ఏమని అంటున్నాడు అమిత్ షా గారిని, రిజైన్ అండ్ షైన్ అని చెప్పి చెప్తున్నాడు. అమిత్ షా గారు వచ్చి ఇట్లా నిలబడి, సున్ రహా హై నా తూ రో రహా హూ మే అని చెప్పి ఒక పాట నడుస్తుంది. అమిత్ షా ఎప్పుడు ఏడిచిండి గిరీష్ అని అంటే కాక్రోచులు వచ్చిన తర్వాత వాళ్ళకేం సుఖమేం లేదు. నిజంగా చెప్తున్నా, వాళ్ళకి జిందగీ అంతా రోనానే ఉన్నది. బట్ ఫిలాల్ సున్ రహా హై నా తూ లెట్స్ ప్లే ఫ్రంట్ లైన్ అని చెప్పి ఒక రైమింగ్లా అమిత్ షా కొడుతున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే ఈ సమావేశం పార్లమెంట్లో జరిగింది కదా, ఒకసారి మీరు అందరు అర్థం చేసుకోండి. సపోజ్ ఈ పార్లమెంట్ ప్రీమియర్ లీగ్ పీపీఎల్ అని చెప్పి మనం పెట్టుకున్నాం అనుకో, ఎవరు గెలిచినరు ఎవరు ఓడిపోయినరు అనేది ఒకటైతే ఉంటుంది కదా. ఇప్పుడు ఈ పార్లమెంటరీ ప్రీమియర్ లీగ్ ఏదైతే జరిగింది కదా, అందులోనైతే కాక్రోచులను రానియలేము మనం, ఎందుకంటే వాళ్ళు గెలవలే, వాళ్ళు ఎలక్షన్లోనే నిలబడలే. బట్ ఈ పార్లమెంటరీ ప్రీమియర్ లీగ్లో గెలిచిన పార్టీ ఎవరని ఉన్నారు అని అంటే అది ఇండి కూటమి. మీరు ఇది రాసి పెట్టుకోరు. ఇప్పుడు ఇక అనుండ్రి, ఇక గిరీష్గా నీకు రాహుల్ గాంధీ ఎన్ని పైసలు ఇచ్చిండ్రా అని చెప్పి అనుండ్రి. మీ నోట్లలో గీశెక్కర్ జరుగుతా మంచిగుండు అని చెప్పి నేను కూడా అనుకుంటా. లేకపోతే ఇయ్యకుండా కూడా మీరు అంటే మీ నోట్లలో మనవాడ గంతే. రెండిట్లో ఏదైనా ఒకటి ఉండాలి. మనం సైలెంట్గా ఉండే రకం అయితే కాదు. ఈ ఎందుకు గెలుపు ఓటమి అని చెప్పి మాట్లాడుతున్నానంటే, నిన్న రాహుల్ గాంధీ ఏం మాట్లాడిండో జర మీరు ఇనుండ్రు ఒకసారి. Who shot those students? Who gave the order to shoot those students? Who blinded one of the students? Who shot one of the students in the ear? Who gave the order to beat the students with lathis, with nails? Who gave that order? That order was implemented by the Home Ministry. Delhi Police and RAC are both Home Ministry systems. Did Mr. Amit Shah give this order to shoot our children, or did he not? If he did, he should resign because he is culpable, and if he did not, he should resign because he is incompetent. రాహుల్ గాంధీ ఏమని అన్నాడు బ్రదర్, మీరు బుల్లెట్లు కొట్టి రాలేదా, షాట్, రబ్బర్ బుల్లెట్లు గిబ్బర్ బుల్లెట్లు అట్లా పేరు తీసుకొని మాట్లాడతలేడు, షాట్ అని చెప్పి ప్రతిసారి షాట్ 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 అని అంటుండు. కళ్ళల్లో కొట్టిండ్రు, ఇక్కడ కొట్టిండ్రు, అక్కడ కొట్టిండ్రు, ఇవన్నీ మాట్లాడిండు. దాని తర్వాత ఇంకొకటి ఏం మాట్లాడిండు, కట్టెలకు మూలలు పెట్టి కొట్టింది ఎవరు, మీరు కాదా అని చెప్పి మాట్లాడిండు. ప్రతిసారి ఇది మాట్లాడిండు. మాట్లాడుకుంటే ఆయన లాస్ట్కి ఏమని అన్నాడంటే, అగర్ అమిత్ షా గారు నిజంగానే ఆర్డర్ ఇస్తే రాజీనామా చేయాలి, ఓకే, ఆర్డర్ ఇవ్వకపోయినా రాజీనామా చేయాలి, అసమర్థతతో రాజీనామా చేయాలి. ఈ షుడ్ అట్లీస్ట్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఫైరింగ్, ఆఫ్ ఆర్డరింగ్ ఫైరింగ్, ఆర్ ఈ షుడ్ రిజైన్ బికాస్ ఈజ్ ఇన్కాంపిటెంట్. ఇట్లనే అంటాడు. వా మేరే రాహుల్ భాయ్ వా, చిత్ బి ఆప్కా పత్ బి ఆప్కా, సిక్కా మేరా బాప్కా. గట్లనే ఉంటుంది కదా ఇక ఆట. చిత్తు నీదే, పత్తు నీదే, కాయను మన అయ్యలది, అయిపోయాయి. మన అయ్యలు కాయన వేస్తే మన మనదే పడుతుంది కదా అని అన్నట్టున్నది ఆడ. అంటే అమిత్ షా రాజీనామా చేయాలి ఎట్టి పరిస్థితిలో. ఉన్కే భాషణ సున్నే ఆయంగే, ఆయన స్పీచ్లు ఈయనకి మేము వినం, చాలా అయిపోయింది మస్కరపన మజాక్. అమిత్ షా గారు మాట్లాడుకుంటా, जब से संसद सत्र शुरू हुआ तब से लगातार मैं संसद में आता हूं, मेरी चैम्बर में बैठा हूं. चूंकि संसद भवन के अंदर विपक्ष संसद को चलने ही नहीं दे रहा है दोनों गृहों में, तो कोई जाकर क्या करेगा. जहां तक चर्चा का सवाल है, सरकार की ओर से किरण रिजिजू जी ने, जो हमारे पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर है, उन्होंने बहुत स्पष्ट कर दिया है कि जो नीट आंदोलन के छात्र प्रदर्शन पर सभी प्रकार की चर्चा करने के लिए सरकार तैयार है, और चर्चा के लिए समय सुनिश्चित किया जाए और विपक्ष तैयार हो जाए. पहले तो ये यही मांग कर रहे थे, हमने हाँ बोल दिया. मेरी ओर से भी मैंने कह दिया है कि मैं किसी भी सवाल का जवाब देने के लिए संसद में तैयार हूँ, मगर वो चर्चा ही नहीं होने देना चाहते. अब जनता तय करे कौन भाग रहा है. आज भी मैं कहता हूं, आज 3 बजे तक स्पीकर साहब को वो पत्र दे दे. 3 बजे से लेकर कल 3 बजे तक सभी प्रकार की चर्चा के लिए हम तैयार हैं.
मैं सदन में ही बैठूंगा, सबको सुनूंगा और सब चीजों का जवाब दूंगा। सरकार के पास छुपाने के लिए कुछ नहीं है। ఇప్పుడు పార్లమెంట్ సెషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందబ్బా? స్టార్ట్ అయ్యి కూడా దగ్గర దగ్గర 10-15 రోజులు అయింది, ఇంకెక్కువనే అయింది. నాకు తెలిసి రేపటికి లాస్ట్. దాని ఎక్స్టెన్షన్ కూడా లేదని నేను అనుకుంటున్నా. ఇక మళ్ళీ ఎప్పుడో డిసెంబర్లో ఉంటుంది. నిన్ననే యాద్ వచ్చింది అమిత్ షా గారికి कि मैं कल आऊँगा 3 से लेके 3 बजे तक मैं सबका जवाब दूंगा. ये तो पहले भी बोल सकते थे आप. ఈ మాట ముందు కూడా చెప్పొచ్చు కదా మీరు. లాస్ట్ డేలా నేను ఏం చేయాలి? వాళ్ళు పార్లమెంట్ నడవనిస్తలేరు. నాకు నిజంగా చెప్తున్నా, దండం పెడతా సెంట్రల్ బీజేపీ వాళ్ళకు. అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడినట్టు అనిపించింది. అరవింద్ కేజ్రీవాల్ కూడా గిట్టనే చేస్తాడు. నేను మంచిగా సుపరిపాలన అందిద్దామని అనుకుంటున్నా. వీళ్ళే కట్టబెడుతున్నారు ఊకుకే. నేను మంచోన్ని, పిత్తుల సంచోన్ని, కాకపోతే వీళ్ళే పక్కలకి పిత్తి గబ్బు చెప్తున్నారు. అంతే. నేను పిత్తినా మంచి వాసననే వస్తుంది, సువాసన వస్తుంది అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ మాటలు ఉంటాయి చూడు. ఇవాళ అమిత్ షా గారు మాట్లాడిన మాటలు కూడా గట్టనే కనిపించినాయి. సీరియస్గా చెప్తున్నా. ఇప్పుడు ఇది మాట ముందే అని ఉంటే ఎంత బోధపడి ఉంటుండే. ఈ మాట ముందే మనం గట్టిగా చెప్పినుంటే ఎంత బాగుంటుండే. లాస్ట్ డే రోజు చెప్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇంటేంది, ఈయనకుంటేంది. మీ స్టైల్ ఒకటి ఉంటుంది కదా అమిత్ షా గారు, మీ స్టైల్. अरे सुनो सुनो, मैं बताता हूँ ना 22 में, सुनो ना प्लीज, धैर्य रखकर सुनो, हमने आपको नहीं टोका है, सुनना पड़ेगा भाई, ऐसे नहीं चलेगा. आपको सुनना पड़ेगा. सुनिए, आप बैठिए, आप सुनना पड़ेगा तो मैं सुनाऊंगा आपको. सुनिए प्रश्न पूछे थे ना आप, सुनिए अनोదో మీది ఉంటుండే చూడు. అవురా మేము లేవడుతుండే కదా, కరెక్టా రాంగా? భారతీయ జనతా పార్టీ ఇంత హెల్ప్లెస్ ఎందుకు అవుతున్నది రాను అని ఏదైనా బాధ. ఇప్పుడు నా బాధల మీకు ఇంకా ఏదైనా అనిపించింది అనుకో, అరే గిరీష్ నువ్వు మారిపోయినావు అని. అవు నేను మారిపోయినా అనుకో. ఇక మీకు ఇంకా సిగ్గు రాలేదని అనుకో. అరే ఏం వివస్థ ఉండే భయ్, ఏం వివస్థ ఉండే. ఇప్పుడు నడుస్తలేవు అవి. మీ తాతలు ఏం చేసిరు, మీ ముత్తాతలు ఏం చేసిరు, ఇప్పుడు నడవాయి. ఇప్పుడు అవి ఆప్ క్యా కరే అనే ముద్ద ఒకటి వస్తుంది కదా. ఇప్పుడు ఇన్ని రోజులలో మీరు ఇదే స్టేట్మెంట్ ఆ రోజు చెప్పినుంటే అయిపోతుండే. రాహుల్ గాంధీ వెనకటి రాహుల్ గాంధీ లెక్క లేడు. ఇది మీరు అర్థం చేసుకోవాలా. ఐ కెన్ సీ ఏ చేంజ్. दिस गाय हैज चेंज्ड द स्ट्रैटेजी. उनका भाषण सुनने के लिए हम नहीं आते, पहले इसके बारे में मुद्दा कर అంటే ఏదో ఇక ఆయన చెప్పంగానే అయిపోవాలి జిల్లా ఇలా. ఆఖరికి మీరు కూడా గట్లనే చేసిరు, రాహుల్ గాంధీకి భయపడ్డట్టు. ఈ సెషన్లో మాత్రం బీజేపీ ఐటీ సెల్ దీన్ని ఎంత డిఫెండ్ చేసినా ఫ్యాక్ట్ ఒకటి ఏంది తెలుసా? యు ఆర్ బికమింగ్ హెల్ప్లెస్. నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయినారు మీరు. క్యాలెండర్ తిథి, ఇవాళ వాజ్పేయి యొక్క విధి, దేశంలో నడుస్తున్న రాజనీతి ఎప్పుడు బదలాస్తుందో ఎవడికి అర్థమైతలేదు. ప్రాస మంచిగానే ఉంది, క్యాలెండర్ టక్కున మారిపోతున్నది. అసలు వీళ్ళు మంచోళ్ళు అని అనుకునే తరుణం వీళ్ళకంటే ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు పంచాయతీ. ఈ కంప్లీట్ సెషన్లో ఆ ఎఫ్సిఆర్ఏ బిల్లు కూడా ఏమైనా అయిందా? అయిపోయి జేపీసీకి పంపించారు. ప్రస్తుతానికి జేపీసీలో పోయింది ఫెయిల్ కాదు, నేననే మాట్లాడినా, నాకు కూడా తెలుసు. కాకపోతే డీలిమిటేషన్ యూటర్న్ కొట్టాడు డిఎంకే వాడు. దాన్ని మాస్టర్ స్ట్రోక్ అని చెప్పి కూడా చెప్తున్నాడు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అసలైన కమిటెడ్ కార్యకర్తలకు. నేను ఏమంటున్నానంటే గెలిపించుకునే తత్వంలో ఉన్నా కాబట్టి ఇట్లున్నా. మీకు అసలు ఇమాజినేషన్ కూడా అయితలేదు దీని ప్రభావం ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో ఏ రకంగా పడుతుంది అని. డిస్కషన్లు ప్రతి ఒక్కటి పోస్ట్పోండ్ అవుతున్నది. సెషన్స్ మొత్తం స్టాల్ అవుతున్నాయి. అర్థమవుతుందా? ప్లకార్డులు పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు. వాళ్ళు టోపీలు అమ్మేటోళ్ళు వస్తారు చూడు, 2 రూపాయి మాల్ 4 రూపాయి మాల వాళ్ళు. దానికంటే ఎక్కువ చిల్లరగా బిహేవ్ అవుతున్నది పార్లమెంట్లో. మీరేమో దాన్ని స్తంభింపజేస్తుంటే మీరు ఇంకా విక్టిమ్ కార్డ్ ఆడుతున్నారు చూడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. నాకు అది నచ్చలేదు. నాకు నచ్చలేదు కదా, దేశంలో ఎవరికి నచ్చదు దేశాన్ని ప్రేమించేటోడికి. కిరణ్ రిజ్జు గారు రూల్ బుక్ చదివినప్పుడు మార్షల్ని పెట్టి లేపడుతూ పార్లమెంట్ నడిపియాల. అండ్ అది వేరే విషయం. రాహుల్ గాంధీ ముందే ఠాల్కొని వచ్చిండు ఆయన. ఏమోనని, నేను ఎట్టి పరిస్థితులలో ఈసారి వీళ్ళని బ్యాక్ ఫుట్లో పెట్టిండు. మీరు పెట్టిపించుకుంటారు. ఎందుకంటే మీ దగ్గర సమాధానాలు నిజంగానే లేవు. నీట్లీ పేపర్ ఇవన్నీ కలిపి నేను రోజు నా ఛాంబర్లోనే కూర్చోనున్నా. ఇదే ముచ్చట, ఇదే మాట మీరు రాహుల్ గాంధీ ఫస్ట్ అన్నప్పుడు मैं तो इधर ही बैठा हूँ राहुल भाई, आपको कब पूछना है मुझे प्रश्न मुझे बताइए. अध्यक्ष महोदय को आपका प्रश्न का पत्र दे दीजिए, अगले दिन मैं अपना उत्तर लेके प्रस्तुत होऊंगा और उत्तर देने का दायित्व मेरा है और मैं दूंगा. ఇదే మాట మీరు ఆ రోజు చెప్పినుంటే రాహుల్ గాంధీ తలకాయ ఎడబెట్టుకుంటుండే. ఇలా క్రై బేబీ ఇంతగానం గట్టిగా ఎందుకు అవుతుండే? ఒకసారి ఆలోచించు. లాస్ట్ డే ఆఫ్ దగ్గరకు వచ్చి నేను మాట్లాడదానన్న వాళ్ళు వస్తలేరు. ఏం మజా వస్తుంది? నేను వచ్చిన ఇడికి, నేను నిలబడ్డ ఇడికి ఈ అగ్రెషన్ అమిత్ షా గారిది మేము చూసినాం వెనకటి. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బీజేపీ అండ్ వాట్ ఈస్ స్టాపింగ్ బీజేపీ, బట్ వీ వాంట్ టు సీ ద సేమ్ అగ్రెషన్ ఇన్ బీజేపీ. నేను ఇది పెద్ద బ్లండర్ అని అంటలేను, బట్ ఎందుకు బ్యాక్ ఫుట్లో పోతున్నాం అని నేను అడుగుతున్నాను. వాస్తవాలా కావా? నిజం నిర్భయంగా చెప్పాలా? ఇది రాను అలవాటు అవుతుంది.
తర్వాత బెడిసి కొడుతుంది. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు చాలా కీలకం. అఖిలేష్ యాదవ్ జబర్దస్త్ నరేటివ్ అందుకుంటున్నాడు. ఎక్కడ వర్త అక్కడ ఎక్స్పోజ్ చేస్తున్నాడు. ఇంకా ఉత్తరప్రదేశ్ దేశంలో ప్రతి హిందూ బంధువుకి మనసులో గట్టిగా ఉన్నది. ఠీకే, కరెక్టే, చందా చోరీ అయింది, కానీ పోయి సమాజ్వాదీ పార్టీలను మమ్మల్ని పిట్టలు కాల్చినట్టు కాల్చిరు చూడు, వాళ్ళనా మేము గెలిపించుకోవాలా? ఇంకా ఓ పాజిటివ్ టోన్ యాంగిల్లో ఉన్నారు. ఇది మొత్తం ఒక కమిటెడ్ కార్యకర్త అని అంటే పొద్దుగాల లేవగానే మీ పోస్టులకు లైకులు, షేరు, కమెంట్లు కొట్టేటోడు కాదు. వానంతల వాడు ఛానల్ పెట్టుకొని నడుపుతాడు, వానంతల వాడు నరేటివ్స్ తీసుకొని నడుపుతాడు, వానంతల వాడు వన్ పర్సనల్ టైంలో ఒక గంట తీసి నా పార్టీ నా దేశం అని చెప్పి కోసుకుంటాడు, తిట్లు తింటాడు, సొంత డబ్బులు పెట్టుకొని తిరుగుతాడు. వీడు కమిటెడ్ కార్యకర్త. ఇలా నాకు తెలిసి కమిటెడ్ కార్యకర్తకు జాగలేదు భారతీయ జనతా పార్టీలో. ఎందుకంటే ఏదైతే కొట్లాట, ఎవరి గురించి అయితే కొట్లాడతాం చూడు మనము, వాడే మన పార్టీలోకి వచ్చి మన ముంగట ఏమ్రా ఈయనే ఉన్నావా, నాకు పదవి ఇచ్చిరు చూడు అని చెప్పి చెప్తారు. అగో చూడు నాకు కాంట్రాక్ట్ ఇచ్చిరు చూడు అని చెప్పి చెప్తే ఏడవలేక, మొగోళ్ళు కదా, మూతబరి బ్యాచ్ కదా మేమంతా కార్యకర్తలు, ఏడిపియ్యలేక, ఎందుకంటే మన పార్టీకి వచ్చిండు కదా, ఏడిపియ్యలేక 7 సెర్ల నీళ్ళు తాగుతాడు చూడు కార్యకర్త. ఇది 7 నాళ్ళ శనిగా భాజపా కార్యకర్తకు, కమిటెడ్ కార్యకర్తకు. అమ్ముడు పోయిండు అని చెప్పి ఒక ముద్రేస్తారు. నువ్వెంత నిజాయితీగా ఉన్నావు నాకు ఒక మాట చెప్పు కదా. కేవలం లైక్, షేర్, భజన చేస్తున్నప్పుడు దేశం యొక్క టైం ఎంత వేస్ట్ అయింది ఈ పార్లమెంట్ సెషన్లో? హూజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఇదే భారతీయ జనతా పార్టీ సదన్ కిస్ తరీకే సే హమ్ లోగోనే చలాయ్ అండ్ దిస్ ఈజ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ది పార్లమెంట్ అని చెప్పిన ఘనత మోదీ సర్కార్ది కాదా? ముంగట మోదీజీకే నేతృత్వమే, వెనుకకు మోదీజీకే నేతృత్వమే. పేపర్ లీక్ కూడా ఇదే మోదీజీకే నేతృత్వమేననే వస్తుంది. మళ్ళీ వాళ్ళు అదే క్వశ్చన్ వేసిండ్రు కాక్రోచ్లు. పేపర్ లీక్ అయింది తప్పే, బట్ ఆ పేపర్ ఒకటేసారి దేశమంతటా రాపిచ్చిండు చూడు, దానికి నేను సెల్యూట్ కొడతా మోడీకి. ఆయన చేసిన 8-9 మంచి పనులకు పిచ్చోన్ని అయిపోతా, గులాం కాను నేను, కానీ అంధభక్తుని కాము. ఎందుకు చెప్పాలనా? ఇది ఆయననే నేర్పిండు కదా. ఆబ్వియస్గా హీ హాజ్ బికమ్ ఎన్ ఇన్స్పిరేషన్ టు ది నేషన్ అండ్ దిస్ ఈజ్ వాట్ భారతీయ జనతా పార్టీ ఇలా మిస్ అవుతుంది. ఇక మీకేదో వ్యతిరేకంగా ఎవడో స్టేట్మెంట్ ఇచ్చిండు కదా అని చెప్పినంత మాత్రాన వాడు దేశద్రోహిగాడు లేదా అమ్ముడు ఓడు. నమ్మకంతో వచ్చినోడు ఎప్పుడు కూడా అమ్ముడు ఓడు. మధ్యంతరం వచ్చినోడే అమ్ముడు పోతాడు. మళ్ళీ ముత్యాల ముచ్చట కమలనాథులకు అర్థమవుతుందా? అది అంటారు కదా, యూ షుడ్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అన్ ఒరిజినల్ అండ్ ఎ ఫేక్ ఫ్లవర్ అని చెప్పి మాట్లాడతారు. ఒరిజినల్ పువ్వు మీద తుమ్మెదొచ్చి ఆగుతుంది, అదే ప్లాస్టిక్ పువ్వు మీద ఆగుతుందా? భారతీయ జనతా పార్టీ ఇది గుర్తుపట్టాలా. ఆ రోజు వచ్చింది. యూ నీడ్ టు ఐడెంటిఫై బిట్వీన్ ద ఫేక్ అండ్ ది ఒరిజినల్. భారత్ మాతాకి జై.